హలో గైస్, బయట బేకరీలో దొరికే స్పాంజ్ కేక్ ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ప్రీమిక్స్ వాడకుండా ఎంతో హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 6 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. అలాగే 2 బౌల్స్ షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో మనము 2.5 బౌల్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 బౌల్ ఆఫ్ మెల్టెడ్ బటర్ని ఇందులో వేసుకోవాలి. ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మీరు ట్రై చేశారనుకోండి, మీకు కూడా ఈ కేక్ అనేది చాలా స్మూత్గా అలా ఫ్లఫీగా వస్తుంది. నేను ఇక్కడ నార్మల్గానే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను. ఇదంతా టోటల్ బ్లెండ్ చేయడానికి నాకు మినిమం 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఏమీ లంప్స్ లేకుండా మనం ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వచ్చేయాలి. అలాగే ఇప్పుడు బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ కేక్ కుక్కర్లో మనము మొత్తం బటర్ తోటి గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కుక్కర్లో యాడ్ చేసుకొని కొన్ని టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి కుక్కర్ తోటే ఒక చిన్న స్టాండ్ వస్తుందండి. దాంట్లో కొద్దిగా శాండ్ యాడ్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేసుకున్న తర్వాత మన కేక్ కుక్కర్ని దీనిపైన ప్లేస్ చేసుకొని మూత పెట్టి ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పైననే బేక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పైన చేస్తే మాడిపోతుంది. సో 45 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ చల్లార్చుకోండి. చల్లగా అయిపోయిన తర్వాత మనము కేక్ని ఇలా ఫ్లిప్ చేసుకొని కట్ చేసుకుంటే మన స్పాంజీ అండ్ టేస్టీ కేక్ రెడీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.